పరిశుద్ధులుగా ఉండండి. బీ హోలీ బికాస్ ఐ యామ్ హోలీ. మీరు సేవించుచున్నటువంటి దేవుడు, మనమందరము సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడు. కనుక మీరంతా కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం, ఈ 2011వ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో ఏడ్చుకుంటా ఉండకండి, పరిపూర్ణ సంతోషంతో జీవించండి. ఈ నూతన సంవత్సరం అజ్ఞానుల వల్లే ప్రవర్తించకండి, జ్ఞానము కలిగి ప్రవర్తించండి, జ్ఞానం కలిగి ఉండండి. ఈ నూతన సంవత్సరం అపవిత్రులుగా బ్రతకండి, పవిత్రులుగా బ్రతకండి. బీ హోలీ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా పవిత్రత లేక ప్యూరిటీ అనేది కనబడకుండా పోతుంది. దేర్ ఈజ్ నో ప్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఈ పవిత్రత అనేటువంటిది, స్వచ్ఛత అనేటువంటిది, ప్యూరిటీ అనేటువంటిది లేకుండా పోతుంది. అంతా పొల్యూషన్, లోకమంతా పొల్యూషన్తో నిండిపోతుంది. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పొల్యూషన్, ఈ కాలుష్యం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది అని చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి పొల్యూషన్ మానవ మనుగడకు భంగకరం. పొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మానవులకు, మానవ మనుగడకు ఇది ఎంతో ప్రమాదకరమైనదిగా మారిపోతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకనే మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ గ్రామం బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమన్నా ప్యూరిటీ ఉందా, స్వచ్ఛత ఉందా? నీళ్ళ దగ్గర నుండి, పాల దగ్గర నుండి, బియ్యం దగ్గర నుండి, పప్పుల దగ్గర నుండి ఎక్కడైనా స్వచ్ఛత ఉందా? స్వచ్ఛమైనవి మనకేమన్నా దొరుకుతున్నాయా? ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, ఈ స్వచ్ఛత అనేది ఎక్కడుందండి, తల్లి పాలలో కూడా స్వచ్ఛత లేదు అని అంటున్నాడు. తల్లి పాలలో కూడా స్వచ్ఛత లేనటువంటి, ప్యూరిటీ లేనటువంటి లోకం ఈ లోకం. అంతా కల్తీమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న కల్తీ ఎక్కడికి వచ్చేసిందంటే క్రైస్తవ భక్తి జీవితాల్లో కూడా వచ్చేసింది. ద ఇంప్యూరిటీ, ద పొల్యూషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎంటర్డ్ into the Christianity, into the churches, into the godliness. దైవ భక్తిలోనికి, క్రైస్తవత్వంలోనికి ఇది వచ్చేసిందండి.
దూరిపోతా ఉంది. సాతానుగాడు అంత కల్మషం చేసేస్తా ఉన్నాడు. ఏమీ స్వచ్ఛత లేకుండా, భక్తిలో స్వచ్ఛత లేకుండా చేస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసంలో స్వచ్ఛత లేకుండా చేస్తున్నాడు. ప్రార్థనా జీవితంలో స్వచ్ఛత లేకుండా చేస్తున్నాడు. అంత పొల్యూషన్, కలుషితం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit is speaking to you right now. ఓ సంఘమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరో నూతన సంవత్సరం ఆయన తన దయా కిరీటం మీకు ధరింపజేశాడు. ఇట్స్ a very new year 2011. ఇదొక దయా కిరీటం. ఇట్స్ ఎ క్రౌన్ ఆఫ్ మర్సీ. ఇట్స్ ఎ క్రౌన్ ఆఫ్ గ్రేస్. ఇట్స్ ఎ క్రౌన్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్. దేవుని యొక్క ప్రేమ, దయ, వాత్సల్యత, కనికరము అనే కిరీటాన్ని మనకు ధరింపజేశాడు. దీన్ని కలుషితం చేయకండి. దీన్ని కాలుష్యంతో నింపకండి. దీన్ని అపవిత్రం చేయకండి. పవిత్రత దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను గురించి 3 ముఖ్యమైన విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది ఏంటంటే, పరిశుద్ధత అనేటువంటిది దేవుని ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. మనం పరిశుద్ధంగా ఉండాలి అనేది ఇది మానవ తత్వంలో నుంచి వచ్చింది కాదు. ఇది దేవుని యొక్క తత్వంలో నుంచి వచ్చింది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తన ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు. ఏదో బుజ్జగించి చెప్పడం లేదు. అయ్యా బువ్వ తిన్నయ్యా, బువ్వ తిన్నయ్యా అని చెప్పినట్టుగా చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంతే. నిర్గమకాండంలో మీరు చూడండి, 11వ అధ్యాయంలో, లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనంలో అంటున్నాడు, మీరు పరిశుద్ధముగా ఉండవలెను. యు ఆర్ కాల్డ్ టు బి హోలీ. ఎందుకు? మిమ్ములను నేను ఏర్పరచుకున్నాను. ఎందుకు మిమ్మల్ని నేను పిలిచాను? ఎందుకంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా మీరు ఉండడానికి కాదు. ఐ హ్యావ్ కాల్డ్ యూ, ఐ హ్యావ్ ఆర్డైన్డ్ యూ టు బి హోలీ. మిమ్మల్ని నేను పిలిచాను, మిమ్మల్ని నేను పవిత్రపరిచాను, మిమ్మల్ని నేను ప్రతిష్ఠించాను. నా స్వకీయ జనముగా, నా సొత్తుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు? మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి కాదు. ఈ నూతన సంవత్సరంలో మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కోసం కాదు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కోసం కాదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బుజ్జగించి చెప్పడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్. బీ హోలీ. మీరు పవిత్రులుగా ఉండండి. ఏ కల్మషము కూడా మీకు అంటకూడదు. ఏ అపవిత్రత కూడా మీకు అంటకూడదు. మీ ప్రవర్తన విషయంలో, మీ జీవితం విషయంలో మీరు చేతనైనంత మటుకు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. చూచారా? 45వ వచనం చదివారా? లేవికాండం 11వ అధ్యాయం. నేను మీ దేవుణ్ణైన యెహోవాను, నేను పరిశుద్ధుణ్ణి గనుక
మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని వాళ్ళను. చూచారా, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండడానికి చూసుకోవాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన సంవత్సరంలో పరిశుద్ధత అంటే ఏమనుకుంటున్నారు? ఒళ్ళు కడుక్కోవడం కాదు. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నీ ఏం బోధిస్తున్నాయి అంటే పరిశుద్ధంగా ఉండమని బోధిస్తున్నాయి. ఆ పరిశుద్ధత ఏంటంటే అవుట్వర్డ్ హోలీనెస్. మీ చేతులు కడుక్కోండి, మీ ముఖం కడుక్కోండి, మీ కాళ్ళు కడుక్కోండి, మీ ఒళ్ళు కడుక్కోండి, మీ బట్టలు ఉతుక్కోండి అని చెప్తున్నాయి. అభ్యంగన స్నానాలు చేయండి, పుష్కర స్నానాలు చేయండి, మడిగట్టుకోండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవన్నీ అవుట్వర్డ్ హోలీనెస్, భౌతికమైన పవిత్రత. లోకంలో ఉన్న మతాలన్నీ పవిత్రతను గురించి చెప్తున్నాయి. అవన్నీ కూడా బాహ్య పవిత్రతను గురించి చెప్తున్నాయి. ఓన్లీ ద బైబుల్, ద గాడ్ ఆఫ్ దిస్ బైబుల్ సేస్, ఉట్టి బాహ్య పవిత్రత సరిపోదు నాయనా, అంతరంగంలో కూడా పవిత్రత కావాలి. అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ యూ మస్ట్ బి హోలీ, బికాస్ అవర్ గాడ్ ఈజ్ అవుట్వర్డ్ హోలీ అండ్ ఇన్వర్డ్ హోలీ. మనం సేవించుచున్న దేవుడు బాహ్య పవిత్రత కలిగిన వాడు మాత్రమే కాదు, ఆంతర్యంలో అంతరంగంలో కూడా పవిత్రత కలిగినటువంటి వాడు. కనుక ఒళ్ళు కడుక్కుంటే సరిపోదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోదు, తల మీద నీళ్లు చల్లుకుంటే సరిపోదు, నీ చేతులు కడుక్కుంటే సరిపోదు. నీ అంతరంగంలో శుద్ధి కావాలి. God want to see purity in outward and inward. అంతరంగంలో అన్ని విషయాల్లో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఇట్స్ అ కమాండ్మెంట్. రెండో విషయం ఏంటంటే